కాంగ్రెస్ అన్నీ కలిపి జగనే చేశాడని చెప్తున్నారు. అంతే కదా. అవును. ఇక్కడ తేడా అదే. సింపుల్ లాజిక్ ఏంటంటే 10 లక్షల కోట్లు 14 లక్షల కోట్లు అని చెప్తున్నది జగన్ చేయడం కాదు, ఇప్పటిదాకా ఉన్నటువంటి అన్ని అప్పులు కలిపి దాదాపుగా ఇప్పుడు ఈ లెక్కన 10 లక్షల కోట్లు అవుతున్నాయి. అవును. ఈ 10 లక్షల కోట్లలో 4 లక్షల 5 లక్షల కోట్లు చంద్రబాబు, అంతకుముందు లక్షన్నర కాంగ్రెస్ ఉంది కదా, అన్నీ కలిపి జగన్ ఖాతాలో వేస్తున్నారనమాట. అవును. అంటే అమెరికాలో ఓ సామెత ఉంటుంది, నీ పిల్లలు నా పిల్లలు కలిసి మన పిల్లలతో ఆడుకుంటున్నారని. అక్కడ ఉన్నటువంటి జనజీవన శైలిని బట్టి పెళ్ళిళ్ళు విడాకులు ఇంకో వాళ్ళని చేసుకోవడం, వాళ్ళతో బిడ్డలు కంటం ఇట్లా ఉంటుంది కదా. అందుకని నీ బిడ్డలు నా బిడ్డలు కలిపి మన బిడ్డలతో ఆడుకుంటున్నారంటారట. అట్లాగే ఇక్కడ కాంగ్రెస్ అప్పు తెలుగుదేశం అప్పు కలిపి మొత్తం జగన్ అప్పు అయింది. అది ఇక్కడ తేడా. కానీ ఒకటిసారి ఇక్కడ ఏ ప్రభుత్వం ఇచ్చినా అప్పులు అయితే చేస్తుంది, ఓకే, కొంచెం అంకెలు అటు ఇటుగా అయినా అప్పులు చేయకుండా ఏ ప్రభుత్వం ముందుకెళ్దు. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆర్థిక విధ్వంసం అప్పుల ద్వారా జరుగుతోందా? అది జగన్ ఒక్కరే చేశారా ఆర్థిక విధ్వంసం రాష్ట్రంలో? గత ప్రభుత్వాలు కూడా చేసినాయా? లేదంటే తెచ్చిన రుణాలు, ఇప్పుడు ఈ మార్కెట్ రుణం కానీ కేంద్రం నుంచి తెచ్చిన రుణం కానీ ఇవన్నీ ఇప్పుడు వీళ్ళు చెప్పిన చిన్న మొత్తాల పొదుపు ఇదంతా ఏం చేసినట్టు? స్కీములకు ఖర్చు పెట్టి పాడు చేశారనా? అదే ఆర్థిక విధ్వంసం? ఏది ఆర్థిక విధ్వంసం? బేసిక్గా ఒకటండి, ఆర్థిక విధ్వంసం అనే పదం ఎప్పుడు వస్తుందంటే మన దగ్గర నుంచి ఏ పని జరగకపోతూ ఉంటాయి. చివరికి కేరళ ఉంది, అక్కడ కూడా ఇంత దరిద్రం